రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 11 ప్రాజెక్టుల నిర్మాణానికి 7,669 కోట్ల నిధులు అవసరమన్నారు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం నుంచి 1,100 కోట్లు, నాబార్డ్ ద్వారా 6,473 కోట్లు గ్రాంట్గా వస్తున్నాయని అన్నారు. మొదటి విడతలో కేంద్రం నుంచి 537 కోట్లు విడుదలయ్యాయని అన్నారు హరీష్ రావు. రానున్న సెంట్రల్ బడ్జెట్ ఆయకట్టుల రక్షణకు కొత్త పథకం ప్రవేశపెట్టాలని కేంద్రానికి సూచనలిచ్చామని అన్నారు మంత్రి. ఈ 11 ప్రాజెక్టులలో కేంద్ర ప్రభుత్వం నుంచి సిఏ అంటే సెంట్రల్ అసిస్టెన్స్ కింద ఎంత వచ్చింది, నాబార్డ్ లోన్ కింద ఎంత వస్తుంది, ఆ లోన్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఏమన్నా ఉందా అని ఒక ప్రశ్న అడిగినారు అధ్యక్ష. ఈ 11 ప్రాజెక్టులు పూర్తి చేయడానికి 7,669 కోట్ల రూపాయలు అవసరమవుతాయి అధ్యక్ష. మేము ఏదైతే సభా సమక్షంలో ఉంచిన 11 ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం PMKSYలో తీసుకున్నదో దానికి పూర్తి చేయడానికి కావాల్సిన డబ్బు 7,669 కోట్లు. దీంట్లో సెంట్రల్ అసిస్టెన్సు 1,196 కోట్లు, అంటే గ్రాంట్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 1,196 కోట్లు. ఇప్పటికీ ఈ సంవత్సరం 537 కోట్లు కేంద్రం నుంచి విడుదలైనాయి అధ్యక్ష. ఆ పనులు పూర్తయిన తర్వాత మిగతా గ్రాంట్ కూడా విడుదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఆ బ్యాలెన్స్ 6,473 కోట్లను నాబార్డు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుగా ఇవ్వడానికి కేంద్రం ముందుకొచ్చింది. సో సిఏ సెంట్రల్ అసిస్టెన్స్ మాత్రం మనకు 537 కోట్లు వచ్చింది. FRBM పరిమితికి బయట ఇవ్వాలనే నాబార్డ్ లోన్ విషయంలో ఇంకా కేంద్రం నిర్ణయం తీసుకోలేదు కనుక ఆ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉంది అధ్యక్ష. ఇకపోతే రెండవది వారు ఏమన్నారు, క్యాడ్వామ్ కింద ఏమన్నా అంటే ఈ క్యాడ్వామ్ యాక్టివిటీ కింద కాలువలకు టేలెంట్కు నీళ్ళు ఇచ్చేదానికి వేరే డబ్బు ఏదైనా వస్తుందా అని అన్నారు. ఈ 11 ప్రాజెక్టులకు ఈ సెంట్రల్ అసిస్టెన్స్ ఇప్పటికే వస్తున్న 1,196 కోట్లు కాక క్యాడ్వామ్ కింద 50-50 రాష్ట్ర ప్రభుత్వం 50%, కేంద్ర ప్రభుత్వం 50% కింద మనం ప్రతిపాదనలు పంపి ఉన్నాం అధ్యక్ష. దాని కింద దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి ఈ 11 ప్రాజెక్టులలో క్యాడ్వామ్ చేయడానికని. దాని కింద మరో 1,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వానికి గ్రాంట్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రతిపాదనలు CWC యొక్క పరిశీలనలో ఉన్నాయి. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ 11 ప్రాజెక్టులకు మరో 1,000 కోట్ల రూపాయలు గ్రాంట్ కింద కూడా మన రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. వారు ఇంకో మాట ఏమడిగిందంటే, ఈ 11 ప్రాజెక్టులు కాకుండా మా రాష్ట్రంలో వారి జిల్లాలో ఆదిలాబాద్ ఎర్స్టవైల్ జిల్లాలో వట్టివాగు, చెలమలవాగు, స్వర్ణ, సాత్నాల, PP రావు, గడ్డెనవాగు ప్రాజెక్టులలో కూడా కట్టినప్పటి నుంచి చివరి ఆయకట్టుకు నీళ్ళు వస్తలేవు. దీన్ని కూడా ఏదైనా కేంద్ర ప్రభుత్వం దాంట్లో పెట్టి మాకు మోడర్నైజేషన్కు క్యాడ్వామ్ కింద నిధులు ఇప్పించాలని పురాణం సతీష్ గారు కోరినారు. అయితే అధ్యక్ష, ఇది నేను ఆ కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి జాతీయ స్థాయి కమిటీలో నేను కూడా ఒక సభ్యుడిగా ఉండడం వల్ల మేము కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశాం అధ్యక్ష. ఏంటంటే దేశంలో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి మరి అవి చివరి ఆయకట్టుకు నీళ్లు పోకుండా ఇబ్బంది ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు కడితే అవి సమయం చాలా పడుతుంది, 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడతా ఉంది. ఇప్పుడున్న భూసేకరణ చట్టం ఉన్న సమస్యల్లో మీరు ఉన్న ప్రాజెక్టులను మోడర్నైజ్ చేసి చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వగలిగితే దేశవ్యాప్తంగా కూడా మేము చూస్తే అధ్యక్ష 25 నుంచి 30% గ్యాప్ ఆయకట్టు ఉంది. ప్రతిపాదిత ప్రాజెక్టు ఆయకట్టుకు పారుతున్న దాని మధ్య 25 నుంచి 30% గ్యాప్ ఆయకట్టు ఉంది. సో మేము కేంద్రానికి మా కమిటీ ఇచ్చిన రికమెండేషన్ కేంద్రం ఆమోదించింది. ఈ బడ్జెట్లోనే మేము ప్రతిపాదిస్తామని కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. ఒక కొత్త స్కీమ్ ఒకటి మరి బ్రిడ్జింగ్ ఆఫ్ ఇరిగేషన్ గ్యాప్ ఆయకట్ అనేటువంటి స్కీము కేంద్రం ఈ కొత్త బడ్జెట్లో పెట్టబోతుంది.